మూవీస్ కోసమే చేస్తారు. కానీ ఒక్కసారి ఫ్లాప్ అనే టాక్ వచ్చిన తర్వాత ఎవ్వరేం చేయరు కదా, జీవితం పోయినట్టే కదా. ఎంత పెద్ద హీరోకైనా ఫ్లాప్ వస్తుంది, కామన్. ఫ్లాప్ వచ్చుడు మ్యాటర్ కాదు, ఆ ప్రొడ్యూసర్ యొక్క మనీ అతనికి రావాలి. అన్ని కోట్లు పెట్టి తీస్తారు, కొంచెమన్న ప్రొడ్యూసర్స్ న్యూమరాలజీని ఫాలో కాండి, మీ మనీ వేస్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఇప్పుడు హిట్లు లేక బొచ్చడు మంది హీరోలు వెయిట్ చేస్తారు. కరెక్ట్ చెప్తున్నా, 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మాత్రమే హీరోకు లక్కీ, మిగతా సంవత్సరాలు అన్లక్కీ. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ప్రతి 10 సంవత్సరాలకు 2 సంవత్సరాలు మాత్రమే బాగా హిట్టు, మిగతా అన్నీ యావరేజ్ అన్నట్టు. ఏ హీరోకైనా, ఈవెన్ నాకు నీకు అయినా కానీ 2 సంవత్సరాలనే బాగా మనీ వస్తాయి. మిగతా 5-6 సంవత్సరాలు క్యాజువల్గా నార్మల్గా ఉంటుంది, మిగతా 2 సంవత్సరాలు మొత్తం టార్చర్ ఉంటుందండి. అది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజము. ప్రొడ్యూసర్ గారు మీరు నమ్మండి, మన 10 సంవత్సరాలకు ఒకసారి సైకిల్ తిరుగుతూ ఉంటుంది మన జీవిత చక్రంలో. అందుకే అంటున్నాము, మీరు కన్ఫామ్ నమ్మండి న్యూమరాలజీని, మీ పైసలు వేస్ట్ కావండి. ప్రొడ్యూసర్ గారు మీరు ప్రతి ఒక్క హీరోకు కట్టినది మన రెమ్యునరేషన్ ఇస్తారు నటించినందుకు, మీరు కూడా లాభపడాలి కదా. మీరు లాస్ అయినాక హీరో లాభపడడం ఏందండి? హీరోకి ఎలాగో ఇది కాకుండా ఒక సినిమా కాకుండా ఇంకో 2-3 వస్తాయి, కానీ ప్రొడ్యూసర్ గారికి మనీ ఎట్లా వస్తుంది? మీరు చూడండి, దయచేసి ప్రొడ్యూసర్ గారు మీరు ఆలోచించండి బాగా. హీరో యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టే అతన్ని లక్ ఉంటుందండి, లేకుంటే ఉండదు. అది మీరు నమ్మండి నమ్మకపోయినా కానీ మీ మనీ గురించి చెప్తున్నామండి.